వరంగల్ ఎన్ఐటీలో 2024కు సంబంధించి టెక్నోజియాన్ ప్రారంభమైంది. నిన్న ప్రారంభమైనటువంటి టెక్నోజియాన్లో దాదాపు దేశంలో ఉన్నటువంటి ఎన్ఐటీకి స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ వాళ్ళ ఎగ్జిబిట్స్ అన్ని కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో వరంగల్ ఎన్ఐటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఏదైతే పింగ్ పాంగ్ లాంచర్ అనేది చెప్పేసి ఒకటి ఎగ్జిబిట్ అయితే తయారు చేశారు. అది ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఏ విధంగా ఇది పనిచేస్తుంది? అదే అండి, అదే పింగ్ పాంగ్ లాంచర్ చెప్పాను కదా. సో ఇది వీల్స్ అనమాట. బాల్ ఇక్కడ మనం పెట్టినప్పుడు బాల్ షూట్ చేస్తుంది. అదే 2 మోటార్స్ వాడామన్నమాట. ఈ మోటార్స్ ద్వారా షూటింగ్ మెకానిజం అనేది అవుతుంది. ఇంకా ఈ జాయ్స్టిక్ మోడల్ అనేది ఉంటుంది ఒకటి, దాంతో పైకి కిందికి అనేది చేయొచ్చు. ఇలా కనిపిస్తుందా మీకు? అది ఉంది కదా, అక్కడ మీ బాల్ అనేది షూట్ చేయాలి. అలాగా మేము ఒక 4 లెవెల్స్ చేసాం. ఏ లెవెల్లో బాల్ పడితే ఆ లెవెల్ స్కోర్ మీకు వస్తుంది. ఇప్పుడు మీకు ఒక డెమో చూపిస్తాను నేను. కింద దానిలో పడింది అంటే 20 పాయింట్లు వస్తాయి మీకు. సో ఇప్పుడు చూడండి, దీన్ని మూవ్ చేయొచ్చు మీరు పైకి కింద. దాని ప్రకారం మీరు బాల్ ప్లేస్తే మధ్యలో నేను చెల్లింది కాబట్టి 100 పాయింట్స్. అలాగా 5 ఛాన్సులు ఇస్తున్నాం అందరికీ. ఎవరికి ఎంత వస్తే, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే విన్నర్. అలా చూడండి, మధ్యలో పడింది 50 పాయింట్స్, అలా టోటల్. సో చూడొచ్చు, ఏదైతే ఒక ఇక్కడ తయారు చేసినటువంటి పింగ్ పాంగ్ సంబంధించిన లాంచర్ ఏదైతే ఉందో తను ఇక్కడ నుంచి తను చూసి అందులో వేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి, దాదాపు 20, 50, 70, 100 అని చెప్పేసి ఒక రింగ్ తయారు చేసుకున్నారు. అందులో ఒక రోబోటిక్ సంబంధించినటువంటి ఇది రోబోటిక్ లాంచర్ అంతా కూడా రోబోటిక్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ రింగ్ తయారు చేశారు. ఎక్కడి నుంచి అయితే బాల్ పెట్టి అందులోకి వేస్తారో దాదాపు 100, 70, 50, 20 అట్లా పాయింట్స్ ఉంటాయి. ఇది ఒక గేమ్. సో గేమ్ లాగా వర్క్ చేస్తూ ఉన్నాయి. చూడొచ్చు, వివిధ ఎగ్జిబిట్స్ అన్ని కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, వివిధ ఎన్ఐటి నుంచి సంబంధించి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఎగ్జిబిట్కి సంబంధించినటువంటి ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, మొత్తం మీద ఏంటమ్మా ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఇది రోబోటిక్స్ క్లబ్ నుండి మేము ఒక ప్రాజెక్ట్ చేసామండి. దీన్ని హడ్డిల్ మేనియా అని పెట్టాము. ఈ హడ్డిల్ మేనియాలో అక్కడున్న బాట్ని వైఫైతో కంట్రోల్ చేస్తాం. మన ఫోన్లోని రిమోట్ XY అనే యాప్ డౌన్లోడ్ చేసి ఈ వైఫై రోబోట్తో కనెక్ట్ చేసుకొని దీన్ని కంట్రోల్ చేయాలి. అక్కడ స్టార్ట్ నుండి ఎండ్ దాకా నడిపించుకొని అబ్స్టాకిల్స్ని అవాయిడ్ చేసుకొని రావాలి. సో మన ఫోన్లోని దీన్ని 2 మోడ్స్లో కంట్రోల్ చేయొచ్చు. టాగిల్ స్విచ్ అండ్ గైరోస్కోప్ మోడ్ అని. గైరోస్కోప్ అంటే ఫోన్ ఇలా కదుపుతుంటే కదులుతుంది. టాగిల్ అంటే చేత్తో మూవ్ చేయాలి. అబ్స్టాకిల్స్ అన్నిటినీ అవాయిడ్ చేసుకుని బ్లూ ట్రాక్ మీద కానీ ప్లెయిన్గా కానీ వెళ్ళి ఎండ్ దాకా వెళ్ళాలి. బ్లూ ట్రాక్ మీద అబ్స్టాకిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ పాయింట్స్ ఇస్తాం. అలాగే ఎవరైతే ఎక్కువ పాయింట్స్లో ఈ సిల్వర్ లైన్ని దాటకుండా తక్కువ టైంలో చేస్తారో వాళ్ళకి మేము ప్రైజ్ ఇస్తామండి. సో చూడొచ్చు, ఇదంతా కూడా రోబోటిక్ విధానంతో తయారు చేశారు. ఇది హర్డిల్స్ ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలి. ఏదైతే దాటుకుంటూ వచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ ఇస్తారో ఆ పాయింట్స్ ఆధారంగా అది మొబైల్కి కనెక్ట్ అవుతుంది. మొబైల్ ద్వారా దీన్ని మొత్తం కూడా కంట్రోలింగ్ సిస్టమ్ అంతా కూడా మొబైల్కి కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా రోబోటిక్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. దాదాపు ఎన్ఐటీకి సంబంధించి దేశంలో ఉన్నటువంటి ఎన్ఐటీ కళాశాలకు చెందినటువంటి వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రదర్శనకు సంబంధించి పూర్తిగా ఇక్కడ మనం చూసాము. ఇంకా దాదాపు చాలా ఎగ్జిబిట్స్ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే వరంగల్ ఎన్ఐటి విద్యార్థులు తయారు చేసిన రోబోటిక్ హడిల్స్కి చూసాము. అలాగే పింగ్ పాంగ్ లాంచర్ కూడా చూద్దాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్.